చలనచిత్ర రంగంలో నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ కార్యక్రమాన్ని బాలకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. భారీ జనసందోహం నడుమ కోలాహలంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ కేక్ ను మంత్రి నారాయణ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు. తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడారు. నందమూరి తారక రామారావు తర్వాత అంతటి ఘనకీర్తిని బాలకృష్ణ గడించారన్నారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బాలయ్య ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను అభిమానులను అలరించారని అభినందించారు. బాలయ్య గారి అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య గురించి ఎవరేం చెప్పాల్సిన లేదు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండే వ్యక్తి. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఏ వేషమైనా వేయగలడు. యువకుడు వేషమైనా వేయగలడు, ముసలివాడు వేషం వేయగలడు, పౌరాణిక చిత్రాలైన వేషం వేయగలడు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడి వేషాన్ని వేసి మెప్పించగలిగిన వ్యక్తి అతను అక్కడే, ఇంకెవరు లేరు. అంతేకాకుండా చాలా ముక్కుసూటి మనిషి. ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు. ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు. ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూపూర్లో 3వసారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. రాజకీయ రంగంలోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్, బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించింది. దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది, వేల మంది, లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి, క్యాన్సర్ బారిన తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఈరోజు బాబా సినిమా వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను. ఆ ప్రేమ మా అమ్మ నాన్నలో చిన్నప్పుడు చూశానేమో తెలియదు కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు. ఎందుకంటే ఆయన ఈరోజు వెన్నకన్నా మెత్తనైన, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వివక్ష లేదు, అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బావగారు ఆయనకి తోడుగా, ఎప్పుడూ అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి, వారితోటి నారాయణ గారు బలం అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోగొట్టడం జరిగింది. ఆయన 50 సంవత్సరాల సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, మా ప్రీతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజీని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి వాటర్ని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు